వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తమిళనాడు కర్ణాటక మధ్య మరోసారి నీటి వివాదం భగ్గుమన్నది. సీఎం విజయ్ ని ఎట్టి పరిస్థితిలో కర్ణాటకకి రానివ్వమంటూ అక్కడ మంత్రులు ఏకంగా డికే శివకుమార్ చెప్పినటువంటి మాట. సో తమిళనాడుతో పంచాయతీ. ప్రస్తుతం తమిళనాడు వర్సెస్ కర్ణాటక నడుస్తున్నటువంటి ఇష్యూ. కర్ణాటక తమిళనాడు మధ్య ముదిరిన కావేరీ జల వివాదం. సో ఈ కావేరీ జల వివాదం ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల కిందటి నుంచి కావేరీ జల వివాదం నడుస్తూనే ఉంది. దీన్ని చర్చించుకుంటున్నారు. ఆ టైంకి సర్దు మనుగుతుంది, మళ్ళీ కావేరీ జల వివాదం అనేది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఎట్లా అంటే సీఎం నటించినటువంటి జననాయకన్ సినిమా బ్యానర్లు కావచ్చు, తర్వాత పోస్టర్లను చించి కర్ణాటక ప్రజలు కటౌట్లను కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జననాయకన్ సినిమాను కూడా ఆపేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి తీరు. సో మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం పైన, విజయ్ పైన మాత్రం డికే శివకుమార్ గుర్రునున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రెండు రాష్ట్రాల మధ్య చర్చల వాతావరణం లేదు. డికే తమిళనాడు సీఎం విజయ్ తో చర్చలు రద్దు. డికే శివకుమార్ విపక్షాలతో చర్చిన తర్వాతనే నీటి విడుదలపై నిర్ణయం. కర్ణాటక బంద్ నిర్ణయాన్ని విపక్షాలు విరమించుకోవాలి. సో కర్ణాటక బంద్ కూడా ప్రకటించే విపక్షాలు దాన్ని విరమించుకోవాలని చెప్పేసి కర్ణాటక సీఎం డికే శివకుమార్ అన్నారు. అలాగే తమిళనాడు సీఎం విజయ్ తో చర్చలు రద్దు. మరి కొన్ని కారణాల వల్ల ఈ చర్చలు రద్దు కావడం అనేది కూడా జరిగింది. అలాగో డికే శివకుమార్ విపక్షాలతో, సొంత పార్టీ నేతలతో, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. దాదాపుగా 3500 సంబంధించి నీటికి సంబంధించి, నిల్వలకు సంబంధించి అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రచ్చ. మరి ఈ కావేరీ జల వివాదం ఎప్పుడు ముగిస్తుందో అన్నది, ఎందుకంటే ఇది ఈ రోజుది కాదు, అక్కడ బార్డర్ లో నివసిస్తున్నటువంటి ఎవరైతే ఇప్పుడు తమిళనాడు ప్రజలు నివసిస్తున్నారో వారికి భారీ బందోబస్తు, అంటే అక్కడ కేంద్ర బలగాలు భారీగా ఉన్నాయి. మళ్ళీ కర్ణాటక తమిళనాడు మధ్యలో అంటే హింసాత్మక సంఘటనలు జరగకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది. సో ఇక్కడ తమిళనాడులో కూడా కర్ణాటకకు సంబంధించి ఎవరన్నటువంటి ప్రజలు నివసిస్తే అక్కడ కూడా భారీగా బందోబస్తు చేసినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తాం. తమిళనాడు కావచ్చు, కర్ణాటక, వాళ్ళు భాషకి ఎక్కువ విలువ ఇస్తారు, వాళ్ళ ప్రాంతానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ లాంటివి ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు తెలుగు, అంటే ఇప్పుడు మనం తెలుగు మన మాతృభాష ఎట్లను అట్లా వాళ్ళు కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, తమిళనాడు ప్రజలకు ఇంకా భాషాభిమానం ఎక్కువనే చెప్పుకోవచ్చు ఒక సందర్భంలో. సో అలాంటిది ఇప్పుడు కావేరీ జల వివాదం, తమిళనాడు వర్సెస్ కర్ణాటక, విజయ్ వర్సెస్ డికే శివకుమార్. ప్రస్తుతం చర్చలు జరపాలని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ నేను విపక్షాల తర్వాత చర్చించిన తర్వాత నేను విజయ్ని గెలుస్తా, విజయ్ ఇప్పుడే కర్ణాటకకు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా డికే శివకుమార్ తేల్చి చెప్పేశారు. మరి వివాదం పైన కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుందా? ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ, అంటే విజయ్ ప్రమాణ స్వీకారం నాడు వచ్చిండు. మరి కాంగ్రెస్ అక్కడ టీవీకి రెండు పొత్తులతోటే నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఆల్రెడీ అంటే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు డికే శివకుమార్ గారు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి సో వీలైనంత త్వరలో చర్చలు సఫలమవుతాయి. అండ్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అంటే మిత్రపక్షమే కాబట్టి చర్చలు సఫలమవుతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ వరకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.